ఫ్లాష్ బ్యాక్. గురు ఏంటి ఇదంతా మందనా? అదంతా మందే. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి? మొత్తం 10 ఎకరాలు. ఓహో బాగుంది. ఎకరం ఎంత నడుస్తుంది? ఎకరం 9 నుంచి 10 నడుస్తుంది ఇక్కడ శంకర్పల్లిలో. ఎకరం 10 లక్షలు ఏందయ్యా? మన మోకిలో ఉంది కదా ఎదరా, అక్కడ రోడ్డు సైడ్ బిట్టు 12 లక్షలు. 5 లక్షలు ఇస్తా. వెళ్ళాలి, నేనేం అమ్మను. ఎకరానికి 5 ఇస్తా. నేను అమ్మను ఏమి. ఓయ్ గురు, చెప్పు గురు. ఏంటి ఇదంతా మందేనా? ఇదంతా మందే. బాగున్నాయి మంచి బీట్లో. ఎన్ని ఎకరాలు ఇదంతా? ఇదంతా 10 ఎకరాలు. 10 ఎకరాలా? ఓ ఎకరం ఎంత నడుస్తుంది ఇక్కడ? ఎకరం 10 కోట్లు. 10 కోట్ల? బాగుంది ప్రైస్. ఒకసారి సరే చేసా కాయం చేసా. 10 కోట్లు ఏంటి గురు ఎకరం? సరే 12 కోట్లు. 12 కోట్ల ఎకరం ఈ గ్యాప్ లో? అలా ఉంది డిమాండ్ మరి. ఇది శంకర్పల్లి. సో అది గైస్ విషయం. గత 15-20 సంవత్సరాల్లో శంకర్పల్లి చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అయింది. ఎకరం 10-15 లక్షలు కొనేటోళ్ళు ఇప్పుడు కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి RRR యాక్సిస్ కావచ్చు, ఓఆర్ఆర్ యాక్సిస్ కావచ్చు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, IIIT హైదరాబాద్ కి, ఇలాంటి చాలా ప్లేసెస్ కి ఇది యాక్సెసిబుల్ గా ఉండడం వల్ల దీనికి ఇంత డిమాండ్ పెరిగింది. సో గతంలో కొంచెం స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు. ఇన్వెస్ట్ చేయని వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు. సో ఫ్యూచర్ లో మీరు కూడా రిగ్రెట్ అవ్వకుండా ఉండాలనుకుంటే హైదరాబాద్ లో ఏదో ఒక ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయండి. తప్పకుండా అది బంగారం అవుతుంది.